తమిళ్ అండి నేను. తమిళ్ ఓకే. తమిళ్ కదా, సో మీకు ఇంత స్పష్టంగా తెలుగు ఎలా వచ్చిందండి? నేను యాక్చువల్లీ నేను పాన్ ఇండియా పాన్ ఇండియా చైల్డ్ అనొచ్చు మీరు. ఎందుకంటే నేను చిన్నప్పుడు పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. ఒక 11 ఇయర్స్ అంటే ఫిఫ్త్ స్టాండర్డ్ దాకా నేను హైదరాబాద్లోనే ఉన్నా. దాని తర్వాత నేను యూఎస్కి వెళ్ళాను, యూఎస్ నుంచి బెంగళూరుకి వెళ్ళాను, బెంగళూరు నుంచి పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. బట్ ఇంట్లో మాట్లాడేది మేము తమిళ్ యాక్చువల్లీ. సో నేను ఇంటి లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ అనేది తమిళ్ ఉంది. నేను కొన్ని ఇయర్స్ జస్ట్ బిఫోర్ దిస్ బెంగళూరులో సెటిల్ అయ్యాను, కొన్ని ప్రాజెక్ట్స్ అక్కడ చేశాను కాబట్టి కన్నడ నేర్చుకున్నా. అండ్ కొన్ని ఇయర్స్ నేను తెలుగు కొన్ని ఇయర్స్ నేను హైదరాబాద్లోనే ఉన్నా కదా స్టార్టింగ్ లైఫ్ మొత్తం. అండ్ మా నాన్న పుట్టి పెరిగింది హైదరాబాద్లో. సో ఆయన ఒక హైదరాబాదీయే ఆయన. సో నేను కూడా చిన్నప్పటి నుంచి తెలుగునే చూశాను అండ్ తెలుగు మూవీసే చూశాను కాబట్టి నాకు కూడా లైఫ్ లాంగ్ తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్. నేను యాక్ట్రెస్ అయినా నేను తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్రెస్ అవ్వాలి అని ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని. అండ్ ఇలా కలిసి వచ్చేసింది. సో సో యాక్ట్రెస్ అవ్వాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అవుతారా? నాకు యాక్చువల్లీ సినిమా అనేదే ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఐ హ్యావ్ టు సీ, ఎందుకంటే ఆ ఆపర్చునిటీ నాకు రావాలి కదా. అట్లీస్ట్ ఈ బిగ్ బాస్లో చూడండి, నేను వేరే వేరే వేషాల్లో వచ్చాను, పిచ్చి పిచ్చిగా ఆడాను, ప్రతిదీ అన్నీ నవరసాలు అన్నీ చూపించేశాను. సో నేను బాగా యాక్ట్ చేయగలను, బాగా ఉండగలను, మీకు ఏ రోల్ కావాలంటే అలా ఉంటాను. సో ప్లీజ్ డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్, ప్రొడ్యూసర్స్ మీరందరూ నన్ను ఇక్కడ చూసేసి ఓ ఈ అమ్మాయి బాగుంది, మీకు హీరోయిన్ అవ్వాలని ఉంది అనేసి నాకు ప్రాజెక్ట్ ఇచ్చేస్తే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? అంటే బ్యాక్ బిచ్చింగ్ అని. అమ్మో, మోసం అనేది చాలా పెద్ద వర్డ్. అంత అంతేం జరగలేదు. అండ్ బ్యాక్ బిచ్చింగ్ అనేది కూడా పెద్దగా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ షోలో ఎలా అంటే నా వెనక ఏమైనా జరుగుంటే అది మీకు తెలుస్తుంది కానీ నాకు తెలీదు. సో హౌస్లో ఉన్నప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు. బయటికి వచ్చినంత కూడా నాకు తెలిసినంత మెయిన్గా ఎవ్వరూ అలా చేయలేదు. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు అలా ఏమైనా చేస్తే ఆడియన్స్కి తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కెమెరాలు, మైక్లు అన్నీ క్యాప్చర్ చేస్తాయి. సో ఎవరు కొంచెం మరి ఓపెన్గానే మాట్లాడతారు కానీ మరీ ఇలా నెగిటివ్గా వెనక మాట్లాడుకోవాలి అలా ఎవరు మాట్లాడరు అక్కడ. ఒక్క ఇన్సిడెంట్ నా యష్మినితోనే అయింది. ఆమె వెళ్ళి నేను మెగా చీఫ్ టాస్క్లో ఆమె కోపం వచ్చింది, నేను చాలా గట్టి సంచాలకుగా ఉన్నా అనేసి. అప్పుడు ఆమె చెప్పింది అనుకుంటా ఆమె నబీల్కి సపోర్ట్ చేయాలనుకుంటుంది, అందుకే పృథ్వీకి ఇవ్వలేదు అనేసి. అది నాకు తెలిసింది. బట్ అది నేను అర్థం చేసుకుంటా, ఎందుకంటే ఆమె కోపం వస్తే ఆమె కొంచెం పిచ్చిదైపోతుంది. సో అది నాకు తర్వాత తెలిసిందే. బట్ నాకు యష్మి ఎలా ఉంది అని తెలుసు కాబట్టి మేము మాట్లాడుకుని అది సార్ట్ చేసేసుకున్నాం. అది జస్ట్ ఆ పాయింట్కి కోపంలో చెప్పింది, వేరే ఏమీ ఇలాంటిది నా వెనక మాట్లాడినట్టు అలా నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరు చెప్పండి నాకు.